హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంతకుముందు వీడియోలో నేను చూపించాను కండి మల్లె చెట్టుకి పూలన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలి అనేది చూపించానండి. మల్లె చెట్టుకి పూలన్నీ అయిపోయిన తర్వాత ప్రూనింగ్ అయితే చేశాను. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేసి చూపించేశాను. చూడండి, ఇలా ప్రూనింగ్ అయితే చేశాను. ప్రూనింగ్ చేసిన తర్వాత నేను ఈ ఫర్టిలైజర్ అయితే ఇచ్చాను. ఇది కొంచెం గుప్పెడు ఫర్టిలైజర్ అయితే ఇచ్చానండి. అన్ని మొక్కలకి ఒక పిడికడి ఇస్తే సరిపోతుంది. నేను ఇంతే ఫర్టిలైజర్ అయితే ఇచ్చానమాట. మల్లెపూలు ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి నెలలో నాకు మల్లెపూలు అయితే వస్తూనే ఉంటాయండి మా గార్డెన్ నుంచి. ఇది ఇచ్చిన 20-25 డేస్ లోపు చూడండి ఇలా మొక్క నిండా ఆకులు మొగ్గలు అయితే వచ్చాయండి. నేను ఏ ఫర్టిలైజర్ ఇచ్చాను అనేసి ఛానల్ కింద లింక్ అయితే ఇస్తాను, పైన ఐకార్డ్లో అయితే ఇస్తాను ఏమి ఇచ్చాను అనేసి. నేను ఇవి రెండు ఇవ్వడం వల్ల చూడండి 25 డేస్ లోపు ఈ రెండు మల్లె మొక్క చెట్లకి ఇలా మొగ్గలు అయితే వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి. ప్రతి నెల నేను ఇదే ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాను. ఇలా మల్లెపూలు అయిపోయాక ఈ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాను. ఇది బయట కొనాల్సిన అవసరం లేదండి. మన కిచెన్లో దొరికే వాటినే మనము ఇలా మొక్కలకైతే ఇస్తూ ఉండాలి. ఇలా మల్లె చెట్టుకి చాలామంది అంటూ ఉంటారు కదా, మా మల్లె చెట్టుకి పూలు రావట్లేదు, ఎన్ని వేసినా రావట్లేదు అంటారు. ఇలా ఈ 2 కానీ 3 కానీ ఇలా అన్నీ కలిపి వేస్తూ ఉంటే చాలా బాగా వస్తాయండి. మీరు ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది నేను ఏమి ఇచ్చాను అనేది. మర్చిపోకండి, నేను ఐడి కార్డులో కానీ డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఈ మల్లె చెట్టు కూడా చూడండి ఎన్ని మల్లె మొగ్గలు వచ్చాయో. నేను ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత 25 డేస్ తర్వాత చూడండి అన్ని మల్లె మొగ్గలు అయితే వచ్చాయి. కొత్త ఆకులు, కొత్త కొమ్మలు, ఇలా బ్రాంచెస్ అయితే వచ్చాయి. చాలా బాగా వచ్చాయండి. ఇది ఫస్ట్ డే అనమాట మొగ్గలు వచ్చిన తర్వాత వీడియో అయితే తీయడము. ఇలా లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఈ వీడియోలోని అన్ని డేస్వి వీడియోస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ డే ఎన్ని పూలు వచ్చాయి, సెకండ్ డే ఎన్ని వచ్చాయి అనేసి నేను ఒక 4-5 డేస్ వరకు అయితే వీడియో అయితే ఉంటుంది. ఇది లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది మొగ్గలు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే రోజు అండి. ఇది పూలన్నీ విచ్చుకున్నాయి చూడండి, మల్లె పూలన్నీ. ఇది ఒక మల్లె చెట్టు, వీటికి కొన్ని వచ్చాయన్నమాట. ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి. అంటే డైలీ కొన్ని ఎక్కువగా అయితే వస్తూ ఉంటాయి పూలు. స్టార్టింగ్లో కొన్ని తక్కువగా వస్తాయి, అంటే మొగ్గలు అనేది మనకి విచ్చుకోవాలి కదా. ఇది వచ్చేసి సెకండ్ మొక్క అండి. వీటికి ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేస్తున్నాము. చూడండి 2 మొక్కలకు కలిసి ఇన్ని పూలు అయితే వచ్చాయి. నేను ఈ పూలన్నీ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను. నెక్స్ట్ డే కూడా వస్తాయి కదా, అవి అన్నీ కలిపి నేను ఒకే రోజు మాల అయితే కడతాను. ఇది వచ్చేసి సెకండ్ డే అండి. సెకండ్ డే రోజు కొన్ని ఎక్కువగా అయితే వచ్చాయి. 2 మల్లె చెట్లు ఉన్నాయి కదా, చూడండి 2 మల్లె చెట్లకి ఎన్ని వచ్చాయో పూలు.
చూడండి, ఈ పువ్వు డిఫరెంట్ ఉంది, ఈ పువ్వు డిఫరెంట్ అండి. ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజు పువ్వు అనమాట. అది కొంచెం చిన్నగా ఉంటుంది కాడ, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది కాడ. 2 సైజులు అయితే ఉన్నాయి. 2 రకాల మల్లెపూలు ఉన్నాయండి ఇక్కడ. ఇవి ముందు రోజువి ఈ రోజు కలిపి ఒకే దగ్గర వేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. డే 3 అండి. డే 3లో కూడా చాలా వచ్చాయి. అంతకుముందు వీడియోలో అయితే చాలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. లాస్ట్ మంత్ నాకైతే చెట్టు నిండా మల్లెపూలు అయితే వచ్చాయండి. నేను ఇక్కడ మీకు ఫోటో అయితే అప్లోడ్ చేసి చూపిస్తాను ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ పెట్టాను చూడండి, చెట్టు నిండా అయితే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో మీకు నా ఛానల్లో అయితే ఉంటుంది, ఒకసారి చూడండి. చాలా అయితే వచ్చాయండి మొక్కకైతే. నేను జస్ట్ ఇవే ఇస్తూ ఉంటానండి, బయట కొనాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటే నేను ఇలా ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాను. చాలా మొగ్గలైతే వచ్చాయి. చూసారు కదండి, ఎన్ని డేస్ ఫ్లవర్స్ అన్నీ ఎలా ఎక్కువగా వస్తున్నాయో. స్టార్టింగ్ అయితే చాలా తక్కువగా వస్తాయండి, తర్వాత నుంచి మనకి పూలు అనేది ఎక్కువగా వస్తాయి, అంటే మొగ్గలు అనేది ఎక్కువగా విచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట. ఈరోజు కూడా ఇన్నే వచ్చాయి. ఇక్కడ మర్మం ఉంది కదా, ఈ మర్మం కూడా కట్ చేస్తున్నాను. పూలన్నీ 3 డేస్ నుంచి నేను స్టోర్ చేసి పెట్టేశాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఇవన్నీ నేను ఒకే రోజు మాల కడదామనేసి ఈ మర్మం అయితే తీసుకున్నానండి. కనకంబరాలు కూడా ఉన్నాయి పైన, వాటిని కూడా అయితే తీసి మాల అయితే కట్టాను. లాస్ట్లో అయితే చూపిస్తాను నేను. ఇవి ఫస్ట్ టైం కట్టిన మాల అండి. సెకండ్ టైం థర్డ్ టైం కట్టిన మాల అయితే నేను తీయలేదు.
ఇంకా చాలా అయితే కట్టాను. ఇవి ఒక్కసారివే అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.